డిఎల్ మూడీ గారిని ఒక ఆయన అడిగారు, సార్ మీరు రోజుకు వచ్చి ఎంతసేపు ప్రార్థన చేస్తారు సార్? 2 గంటల 3 గంటల? నా వైపు చూడాలి. రోజుకు వచ్చి ఎంతసేపు ప్రార్థన చేస్తారు సార్ అని అంటే ఆ దైవజనుడు నవ్వుతా ఇలా అన్నాడట, నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో రోజుకొచ్చి ఒక అర్ధగంట ప్రార్థన చేసేవాడిని అయ్యా. అర్ధగంట ప్రార్థన చేయటమే గగనంగా ఉండేదయ్యా. ఆత్మలో ఎదిగిన తర్వాత ఓ 3 సంవత్సరాలకి రోజుకొచ్చి 1 గంట సేపు ప్రార్థన చేసేవాడిని అయ్యా. ఆ గంట ప్రార్థనే బాబోయ్ ఈరోజు 1 గంట సేపు ప్రార్థన చేశా అని మురిసిపోయేవాడిని అయ్యా. విశ్వాసంలో ఇంకొంచెం ఎదిగిన తర్వాత, భక్తిలో స్థిరపడిన తర్వాత రోజుకొచ్చి 2 గంటలు ప్రార్థన చేయటం ప్రారంభించానయ్యా. ఓ 10 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఈ 2 గంటల ప్రార్థనతో మనం ఎలా సేవ చేయగలుగుతాం? ఆ రోజుల్లో దైవజనులు బిల్లీ గ్రహం గారిని నీ విజయానికి రహస్యం ఏంటంటే 3 కారణాలు చెప్పాయి అంటే, మొదటి కారణం ప్రార్థన, 2వ కారణం ప్రార్థన, 3వ కారణం ప్రార్థన అన్నాడే. ఆ దైవజనుడిని దేవుడు అంత గొప్పగా వాడుకున్నాడంటే ఆయన ప్రార్థనా జీవితం కదా తన జయ జీవిత రహస్యం. మరి నేను జయ జీవితం చేయాలంటే ఈ 2 గంటల ప్రార్థన ఎలా సరిపోతుంది? 4 గంటల ప్రార్థన చేయాలి అని తన ప్రార్థనా జీవితాన్ని నేను 4 గంటలు అధికం చేసుకున్నానయ్యా. ఓ 15 సంవత్సరాల తర్వాత రోజుకొచ్చి 4 గంటలు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇప్పటికి కొన్ని సంవత్సరాలు బట్టి నేను సేవ చేస్తూ ఉన్నాను అయ్యా. 15 సంవత్సరాల తర్వాత ఇట్లా ప్రార్థన చేశాను అన్నారు కదా, మరి ఇప్పుడు సంగతి చెప్పండి అయ్యా. ఆ దైవజనుడు నవ్వుతూ, ఒకప్పుడు అర్ధగంట, ఆ తర్వాత గంట, ఆ తర్వాత 2 గంటలు, 15 సంవత్సరాలకి 4 గంటలు. ఇప్పుడైతే ప్రతి క్షణం ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి క్షణం ఎవరైనా నా దగ్గరికి వచ్చి అయ్యా నా భర్త మారలేదు అని చెప్తా ఉంటేనే ఆ బిడ్డను చూస్తూనే ఈ బిడ్డ భర్తను మార్చు అయ్యా, నీ తట్టు త్రిప్పుకోవయ్యా, ఆ త్రాగుబోతు దురాత్మ నుంచి విడుదల దయచేవయ్యా, ఏడుస్తూ ప్రార్థన చేస్తానయ్యా. ఒకవేళ ఓ గ్రామం గుండా నేను ప్రయాణమై వెళ్ళాల్సి వస్తే ఈ గ్రామంలో ప్రజలు బాగున్నారే, ఇల్లు బాగున్నారే, డెకరేషన్ బాగుంది, రోడ్లు ఇవి నేను చూడనయ్యా. ఒక గ్రామాన్ని దాటి వెళ్ళేటప్పుడు అయ్యా రేపు నేను పరలోకానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో ప్రతి కుటుంబం పరలోకంలో కనపడాలయ్యా. ఈ గ్రామంలో ఒక్క వ్యక్తి కూడా నరకానికి అప్పగించబడకూడదయ్యా అని ఆ దైవజనుడు చెప్తాడు. ఒకప్పుడు అర్ధగంట ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడైతే నిత్యము నేను ప్రార్థనలో గడుపుతూ ఉన్నాను. సంఘమా, ఆ స్థాయికి సంఘం ఎదిగేదయ్యుండును గాక. శబ్దం గట్టిగా ఆమెన్.